ఎత్తైన కొండ అంచుల నుండి అగాధంలోని లోతులను తొంగి చూడాలని చాలామంది సాహసికులు ఆశపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల గ్లాస్ వంతెనలు నిర్మించారు. ఈ గాజు వంతెనల మీద నడిస్తే గాల్లో నడుస్తున్న అనుభూతి కలగటం ఖాయం. స్కై వాక్ చేస్తూ మేఘాల్లో తేలినట్లు థ్రిల్ కలిగించే ఈ గ్లాస్ బ్రిడ్జిలు చైనాలో ఎక్కువగా కనిపిస్తాయి. తాజాగా భారత్లో 3వ గాజు వంతెన సిద్ధమైంది. ప్రపంచంలోని పొడవైన గాజు వంతెన బాక్ లాంగ్ బ్రిడ్జ్ వియత్నాంలోని సోన్లాలో ఉంది. ఈ స్కై వాక్ ఎక్స్పీరియన్స్ను, అద్భుత ప్రాకృతిక సౌందర్యాన్ని చూసే పలు గ్లాస్ బ్రిడ్జిలు కెనడా, ఆస్ట్రేలియా, లండన్, ఫ్రాన్స్ దేశాల్లోనూ ఉన్నాయి. భారత్లో చూస్తే బీహార్లోని రాజ్గిరిలో, సిక్కింలోని పెల్లింగ్లో గ్లాస్ బ్రిడ్జెస్ అబ్బురపరుస్తాయి. తాజాగా ఆ జాబితాలోకి చేరింది తమిళనాడు. కన్యాకుమారిలో అందమైన గాజు వంతెన సిద్ధమైంది. కన్యాకుమారిలోని వివేకానంద రాక్, తిరువళ్ళువర్ విగ్రహం మధ్య 77 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో 37 కోట్ల వ్యయంతో చేపట్టిన గాజు వంతెన పూర్తయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ గాజు వంతెనను తమిళనాడు సీఎం స్టాలిన్ డిసెంబర్ 30న సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నారు. అలాగే సోమవారం నుంచే ఈ గ్లాస్ బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. తమిళనాడు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో చెన్నైకి చెందిన WME ప్రీకాస్ట్ ప్రొడక్ట్స్ కంపెనీ ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టింది. 2 వైపులను కనెక్ట్ చేసేలా పైకప్పును ఉక్కుతో రూపొందించారు. అలాగే ఈ వంతెనను స్టీల్ ప్లాట్ఫామ్పై 2.5 మీటర్ల గాజు పలకలతో నిర్మించారు. కన్యాకుమారి త్రివేణి సంగమంలోని తిరువళ్ళువర్ విగ్రహం రజోత్సవ వేడుకలు డిసెంబర్ 31న, జనవరి 1వ తేదీల్లో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ వేడుకల సందర్భంలోనే గ్లాస్ బ్రిడ్జ్ను సైతం ప్రారంభిస్తున్నారు.